హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి టాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఎవరు సీనియర్ హీరోలతో సహా ఎవరు ఎక్కువ హిట్లున్నాయి అన్నది చూద్దాం. ఎన్ని సినిమాలు తీశారు, ఎవరు ఎక్కువ హిట్లున్నాయి, ఎన్ని ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ నలుగురు సీనియర్ హీరోల గురించి మాట్లాడుకుందాం. ముందుగా 4వ స్థానంలో ఉన్న అక్కినేని నాగార్జున గారి గురించి మాట్లాడుకుందాం. నాగార్జున గారు అయితే దాదాపుగా 92 సినిమాలు తీశారండి. 92 సినిమాల్లో కేవలం 31 హిట్లు ఉన్నది. 31 సినిమాలు హిట్ అయ్యాయి, క్లీన్ హిట్లు. ఇందులో 2 ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయండి నాగార్జున గారికి. అవి నాగార్జున గారు మొదటి ఇండస్ట్రీ హిట్ శివ, రెండో ఇండస్ట్రీ హిట్ వచ్చి నిన్నే పెళ్ళాడతాం. ఈ 2 సినిమాలు నాగార్జున గారికి ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. అదేవిధంగా విక్టర్ వెంకటేష్ గారికి చూద్దాం. వెంకటేష్ గారు 80 సినిమాలు తీశారండి. సైడ్ క్యారెక్టర్లు అన్నిటితో సహా 80 సినిమాలు తీసి 80 సినిమాల్లో 38 సినిమాలు ఇట్లున్నాయండి. 38 సినిమాలు ఇట్లున్నాయి. ఇందులో వెంకటేష్ గారు కూడా 2 ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. ఆ సినిమాలు ఏమిటంటే, మొదటి ఇండస్ట్రీ హిట్ సంటి రీమిక్ మూవీ. సంటి ఇండస్ట్రీ హిట్ అనమాట. రెండో సినిమా వచ్చి కలుసుకుందాం రా. ఈ కలుసుకుందాం రా చాలామంది ఇండస్ట్రీ హిట్గా చూపించట్లేదు. అయినా ఎక్కువ శాతం ఇండస్ట్రీ హిట్గా చూపించింది కాబట్టి ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ విధంగా వెంకటేష్ గారు 3వ స్థానంలో ఉన్నారండి. 38 హిట్లు, 2 ఇండస్ట్రీ హిట్లు, 80 సినిమాల్లో వెంకటేష్ గారికి. తర్వాత 3వ స్థానంలో వచ్చి చిరంజీవి గారు అండి. చిరంజీవి గారి సినిమాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి. 156 సినిమాలు ఉన్నాయి. 156 సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లో అన్నిటితో కలుపుకుంటూ ఇట్లు వేసాం మనం, స్టైల్తో సహా. ఆ విధంగా 156 సినిమాల్లో మనశంకర్ వరప్రసాద్ ఇటువైపు పరుగులు తీస్తుంది కాబట్టి బాక్స్ ఆఫీసు ఇది కూడా టీవీలో వేసాను నేను ఆల్రెడీ. ఆ విధంగా 60 సినిమాలు చిరంజీవి గారికి హిట్లు ఉన్నాయండి, క్లీన్ హిట్లు. ఇందులో చిరంజీవి గారికి 5 ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయండి. మీరు ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ నేను గూగుల్లో సెర్చ్ చేశాను. అన్ని చాలా వెబ్సైట్లు సెర్చ్ చేసి నెంబర్ ఆఫ్ ఎవరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా చెప్పారో దానికి నేను సెర్చ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ కూడా జరిగింది. మీరు ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. చిరంజీవి గారికి మొదటి సినిమా ఇండస్ట్రీ హిట్ పసివాడి ప్రాణం. రెండో సినిమా వచ్చి జగతికి వీరుడు అదిలోకి సుందరి. ఆ తర్వాత గన్నమ్మగుడు, గ్యాంగ్ లీడర్, ఇంద్ర. ఈ 5 సినిమాల్లో చాలామంది ఎక్కువ శాతం ఇంద్ర క్లీన్ ఇండస్ట్రీ హిట్గా చూపించుతున్నారు. కొన్ని వెబ్సైట్లు ఇంద్ర ఒకటే పసివాడి ప్రాణం 2 ఇండస్ట్రీ హిట్లుగా చూపించుతున్నారు. మరి ఇందులో పసివాడి ప్రాణం రీమిక్ అనుకుంటున్నాను. ఇందులో కొన్ని రీమిక్స్ మూవీస్ ఉన్నాయి, అవి నేను సెర్చ్ చేయలేదు, చూద్దాం తర్వాత. ఈ విధంగా చిరంజీవి గారు 3వ ప్లేస్లో ఉన్నారండి. 156 సినిమాల్లో 60 హిట్లు, ఆ 60 హిట్లో 5 ఇండస్ట్రీ హిట్లు, క్లీన్ ఇండస్ట్రీ హిట్లు. తర్వాత కొన్ని వెబ్సైట్లు ఖైదీ ఇండస్ట్రీ అని చెప్తుంది, అది లేదు. ఇంకో సినిమా అత్తకేముడు అమ్మాయి మొగుడు ఏదో ఉంది, ఆ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ అంటున్నారు, అది కూడా వాస్తవం లేదు అందులో కూడా. తర్వాత వచ్చి నందమూరి బాలకృష్ణ గారు నటసింహం.
ఈయనకి 110 సినిమాలు పూర్తి చేసుకున్నారండి అఖండ 2తో. 110 సినిమాల్లో 72 క్లీన్ హిట్లు అండి. ఇది నిజంగా సినీ వర్గాలు ఆశ్చర్యపోవాల్సిన విషయాలు ఇవి. ఇవన్నీ ఎందుకు గమనించలేదు మీరు? 72 సినిమాలు క్లీన్ హిట్లు. నిజంగా చెప్పాలంటే బాలకృష్ణ గారు లైన్గా 9 సినిమాలు హిట్లు కొట్టారు. నేను ఆశ్చర్యపోయాను సత్యదేగానే. ఇదేంటి ఈ రుద్దుడు బ్యాచ్ ఈయన రుద్దుడు చేస్తున్నారు, ఇక్కడమ్మ ఇన్ని హిట్లు ఉన్నాయి, హిట్ పర్సంటేజ్ ఇలా ఉంది. 9 సినిమాలు లైన్గా హిట్ కొట్టిందండి బాలకృష్ణ గారి మూవీస్. మరి ఎంత ఈ సమాజం ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి. 110 సినిమాల్లో 72 హిట్లు బాలకృష్ణ గారికి, అందులో 5 ఇండస్ట్రీ హిట్లు. చాలా వెబ్సైట్లు ఏం చూపిస్తున్నాయంటే మాఫియా వెబ్సైట్లు 3 చూపిస్తున్నాయి. కానీ ఇండస్ట్రీ హిట్లు నేను సెర్చ్ చేశాను, మాఫియా వెబ్సైట్లు తీసేసి చాలా చూశాను. క్లీన్ ఇండస్ట్రీ హిట్లు 5 బాలకృష్ణ గారికి. ఆ సినిమాలు ఏంటంటే మంగం గారి మనవడు, 2 వచ్చి వీరబ్రహ్మం గారి చరిత్ర. వీరబ్రహ్మం గారి చరిత్ర అప్పట్లో సంచలనం సృష్టించిందండి సినిమా. వీరబ్రహ్మం గారి చరిత్ర 2. 3 వచ్చిన ముద్దుల మామయ్య, తర్వాత సమరసింహారెడ్డి, నరసింహనాయుడు. ఈ 5 క్లీన్ ఇండస్ట్రీ హిట్లుగా ఉన్నాయండి బాలకృష్ణ గారికి. ఇంత డౌట్ లేదు. మీరు కావాలో సెర్చ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కింద కామెంట్ కూడా పెట్టండి ఏదైనా సినిమా మర్చిపోతే. చాలామంది కొన్ని వెబ్సైట్లు బాలకృష్ణ గారికి ఆదిత్య 369, సింహ, లెజెండ్ ఇలా ఇండస్ట్రీ హిట్లు చూపిస్తున్నాయి. ఈ ఇండస్ట్రీ హిట్లు కదండి, బ్లాక్ బస్టర్ మూవీలు, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీలు. అంటే ఇండస్ట్రీ హిట్లకు దగ్గర వచ్చి ఆగిపోయాయి. సింహ 2010లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఆ సంవత్సరంగాను ఇండస్ట్రీ, ఆ సంవత్సరం ఇయర్ హిట్, ఇండస్ట్రీ హిట్ కాదు. మనం నిజం మాట్లాడుకోవాలి. అలాగే ఇక్కడ కూడా చిరంజీవి గారికి అత్తకేముడు అమ్మాయి మూడు ఏదో సినిమా ఉంది, అది ఖైదీ, అవి కూడా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్లు కాదు. ఈ విధంగా ముందంజలో మన నరసింహం నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారండి. ఇందులో మీకు ఒక విషయం చెప్పాలి. 2000 సంవత్సరం వరకు బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి సమానంగా హిట్లు ఉన్నాయండి. దాదాపు 2000 వరకు చిరంజీవి గారికి 50 హిట్లు ఉంటే 50 అట్టిట్లో హిట్లు ఉన్నాయి. బాలకృష్ణ గారికి కూడా 50 అట్టిట్లో ఉన్నాయి. ఇద్దరికి సమానం ఉన్నదా? మరి అప్పుడు మార్కెట్ చూసినా సరే మరి బాలకృష్ణ గారు అయ్యే కదా. అంటే ఏంటంటే ఆ టైంలో చిరంజీవి గారు ఇండస్ట్రీ హిట్లు 4 ఉన్నాయి, బాలకృష్ణ గారికి 3 ఉన్నాయి. ఆ తర్వాత సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వచ్చాయి. చిరంజీవి గారికి అమ్మ 1 వచ్చింది, ఇందరూ 1. ఆ టైం బ్యాలెన్స్ కొద్దిగా తేడా రావడం వల్ల మరి ఈ రుద్దుడు బ్యాచ్ రంగంలో దిగి ఉంటారు చిరంజీవి గారు జాకిలేసి లేపడానికి. దానివల్ల ఏదైనా మైనస్ అవుతే అవ్వచ్చు, కానీ బాలగారికి క్లీన్గా తెలిసిపోతుంది. 80% చూస్తే బాలకృష్ణ నెంబర్ 1. ఇందులో ఒక 2-3 సినిమాలు అటు ఇట్లో ఉన్నా, ఇట్లు తీసినా 70 గ్యారెంటీగా బాలకృష్ణ హిట్లు ఉన్నాయి. అందులో ఏమాత్రం డౌట్ లేదు. మీరు సెర్చ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.